హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మనం ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక్కసారి కనుక చూసుకుంటే మన ఇండియన్ ఆర్మీ అర్ధరాత్రి 1 గంట ఆ టైంలో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై రాఫెల్ యుద్ధ విమానాలను తీసుకువెళ్ళి మరీ ధ్వంసం చేసేసింది. అయితే ఉదయం లేవగానే ఈ వార్తతో పాటు మరో ఫేక్ న్యూస్ కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయింది. అదేమిటంటే మన ఇండియన్ పత్రికలు చాలా వరకు ఇండియాలోని రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయట. ఒకరేమో 7 కూలిపోయాయని రాసుకొచ్చారు. ఒకరేమో 5 వరకు కూలిపోయాయని రాసుకొచ్చారు. మరొకరేమో 3 రఫేల్ యుద్ధ విమానాలు అయితే పూర్తిగా కూలిపోయాయి, ఇది కన్ఫర్మ్ అనే విధంగా వార్తలు రాసుకొచ్చారు. అయితే అందులో ఎంతవరకు నిజం ఉంది? ఈ వార్త ఆర్మీని కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేయకముందే ఈ విధంగా ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అయితే ఈ ఫేక్ న్యూస్ వెనుక చైనా మిస్ఇన్ఫర్మేషన్ బాగా స్ప్రెడ్ చేసింది అని తాజాగా అమెరికాకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు చెబుతూ ఉన్నాయి. దాని గురించి పూర్తి వివరాలను ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ అంతర్జాతీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే హరి. నమస్తే అమ్మా. నీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. సార్, ఈ ఫేక్ న్యూస్ వెనక చైనా హస్తం ఎంతవరకు ఉంది అనడానికి మీ విశ్లేషణ చెప్పండి సార్. అంటే ఇది మనకు ఆల్మోస్ట్ అప్పటి నుంచి కూడా తెలుసు మనకు. ఇప్పుడు అమెరికాలో ఒక కమిషన్, ఆ దీనికోసం స్పెషల్ గా ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఈ రోజు మనకు ఆల్రెడీ తెలిసింది. మనకు చాలా కాలంగా చెప్తున్నది. వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకుంటూ దాన్ని ఒక వాళ్ళ ఏమిటంటే కాంగ్రెస్ కి, అమెరికన్ కాంగ్రెస్ కి వాళ్ళు రిపోర్ట్ జారీ చేశారు. దీన్ని యుఎస్ చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ ఉంది. వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. ఆ, మనం ఏదైతే చెప్తున్నామో అదే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. చైనా చాలా డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేసింది. యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ అన్నది భారత పాకిస్తాన్ మధ్యలో జరిగిన దానికంటే కూడా ఆ, భారతదేశంలో ఉన్నటువంటి అస్త్రాలు, ఆ, అంటే ఫ్రెంచ్ కావచ్చు, రష్యన్ది కావచ్చు, లేదా మనవి కావచ్చు, హ్మ్. వీటివి ఈ అస్త్రాలకు తర్వాత చైనా చైనా అమెరికా వాళ్ళ అస్త్రాల మధ్యలో జరిగినట్టు యుద్ధం. అందుకని ఈ డిఫెన్స్ కంపెనీలన్నీ కూడా దీంట్లో వచ్చేటువంటి రిజల్ట్స్ ఆధారంగా వాళ్ళ కంపెనీ అమ్మకాలు పెరుగుతాయా, లేకపోతే వాళ్ళ స్టాక్ మార్కెట్స్ పెరుగుతాయా, వాళ్ళవి స్టాక్ వాల్యూ పడిపోతుందా, ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడుతుంది. ఆ, మనం చూస్తే కనుక ఈ రోజు అమెరికన్ F-16 కొట్టాము. F-16 కొట్టామంటే ఇంకా ఎవడో F-16 ఎవరు కొంటారు అక్కడ? ప్రపంచంలో ఎవరు కొంటారు కదా. ఆ, ఒక రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుని ఒక అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ ని భారతదేశం కొట్టగలిగింది అంటే దాన్ని ఎవరు కొంటారు? ఎవరు కొంటారు కదా. అలాగే హ్మ్. చైనా వచ్చేసి మేము ఫిఫ్త్ జనరేషన్, సిక్స్త్ జనరేషన్ అంటే చెప్పుకుంటారు. JF-20 మా ఫిఫ్త్ జనరేషన్ అని చెప్పుకుంటున్నారు. BVAARM అంటారు, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఆ మిసైల్స్ అన్ని కూడాను ప్రపంచంలో ఎవరు కొట్టనంత దూరం మేము కొట్టగలము, 200 కిలోమీటర్స్ పైన మేము కొట్టగలం అంటున్నారు. నార్మల్ గా ఏంటంటే జనరల్ గా మన దగ్గర ఉన్నవి కానీ రష్యా దగ్గర ఉన్నవి కానీ ట్రెడిషనల్ గా ఉన్నవన్నీ ఏంటంటే 70 నుంచి 100 కిలోమీటర్లు, 110 కిలోమీటర్ వరకు కొట్టగలం. కానీ వీళ్ళది PL-15E అని చెప్పేసి ఆ, అది మేము 200 కిలోమీటర్లు పైబడి కొట్టగలము అని అంటున్నారు. ఆ, అలాగే మనకు JF-17C, అది F-16 కంటే కూడా చాలా పటిష్టమైనది అని చెప్తున్నారు. అలాగే JF-10C అండ్ JF-17 ఇవన్నీ కూడాను చాలా అత్యాధునికమైనటువంటి మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేయగలవు, తర్వాత మనకు ఎలక్ట్రానిక్ జామింగ్ చేయగలవు, తర్వాత దానికి చాలా అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్ళగలవు అవి. తర్వాత రెడార్ ని ఎవేడ్ చేయగలవు. ఒకవేళ దాని మీద ఏమైనా అటాక్ చేస్తే కానీ చాలా సునాయాసంగా తప్పించుకోగలవు. ఇవన్నీ చైనా చెప్పింది. మనం అవన్నీ కూడా డిస్ప్రూవ్ చేసాం. వాళ్ళని విపరీతంగా కొట్టారు. హ్మ్. ఆ, ఇప్పటి వరకు అఫీషియల్ గా మనం ఒప్పుకుంటున్నది రమారమి 6 విమానాలు కొట్టినట్టు మనం చెప్తున్నాం. మనం చెప్తోంది బహుశా అంతకంటే ఎక్కువనే డ్యామేజ్ అయింది. ఎందుకంటే బొలారీ ఎయిర్వేస్ లో మనం వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి F-16 ఏవైతే ఉన్నాయో పైన నుంచి మనం కొడితే మనకు అక్కడ ఉన్నటువంటి ఒక ఏవాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్ అయింది మాత్రం మనకు అనిపించింది. హ్మ్. అక్కడ పడితే అక్కడే డ్యామేజ్ ఉంటుందా? లోపల ఉన్నవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి కదా. F-16 అన్ని డ్యామేజ్ అయినాయి. హ్మ్. అసలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని కంప్లీట్ గా నాశనమైనాయో, దాన్ని రిపేర్ చేయొచ్చా చేయలేమా, ఏంటి పరిస్థితి, ఇవి ఎవరు చెప్పట్లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అంటే 6 నెలలు అయిపోయింది. 6 నెలల నుంచి ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఆ హ్యాంగర్ నుంచి బయటికి రాలేదు. ఎందుకంటే శాటిలైట్ ఇమేజ్ చూస్తున్నాయి కదా. అంటే మనం అంత భయంకరంగా అమెరికాని కొట్టాం, అంతే భయంకరంగా చైనాని కొట్టాం. కాబట్టి ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మార్కెట్ షేర్ కాపాడుకోవడానికి, వాళ్ళ రెప్యుటేషన్ కాపాడుకోవడానికి భారతదేశం మీద సైకలాజికల్ వార్ఫేర్ చేస్తుంటారు. ఆ, మన ఫస్ట్ ఏంటంటే కనుక
అమెరికన్ కంపెనీస్ గురించి ఏం మాట్లాడలేదు. F-16 ఓకే. గురించి కానీ ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడలేదు. ఉమ్. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మనం మాట్లాడింది ఒక టర్కీ గురించి మాత్రమే మాట్లాడాం. అవును. టర్కిష్ డ్రోన్ తర్వాత ఆఖరి రోజు అయిపోయిన తర్వాత మనము చైనా మేడ్ వెపన్స్, చైనా చైనాని మనం డైరెక్ట్ బ్లేమ్ చేయకుండా చైనాలో తయారైనవి పాకిస్తాన్ దగ్గర ఉన్నవి మేము కొట్టామని చెప్తాం. ఆ, ఇప్పుడు ఒక వారం 10 రోజుల క్రితం మన ఎయిర్ చీఫ్ సింగ్ గారు ఆయన ఓపెన్ గా F-16 కొట్టాము అని చెప్తున్నారు. అలాగే వాళ్ళ ఏవాక్స్ 300 కిలోమీటర్ స్కిల్, ప్రపంచంలోనే ఎప్పుడు ఇంత దూరం కొట్టలేదు. S-400 వాడి మేము స్వీడన్ నుంచి తెచ్చుకున్నటువంటి వాళ్ళ ఏ వ్యాక్సిన్ కొట్టామని చెప్తున్నారు. సో అందుకని ఇప్పుడిప్పుడు మనం చెప్తున్నాం దాని గురించి. పాకిస్తాన్ ఏంటంటే ఒక ఫాల్స్ నేరేటివ్ లో వాళ్ళు మేము గెలిచాము, శత్రువుని కొట్టాము, ఇవన్నీ చెప్పి అతను ఫీల్డ్ మార్షల్ టైటిల్ తెచ్చుకున్నాడు. తర్వాత మా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అస్త్రాలు, మా దగ్గర ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కొనండి అని చెప్పి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా డంకా కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజు అజర్బైజాన్ కొంటుంది పాకిస్తాన్ నుంచి ఉమ్. జేఎఫ్ JF-10, JF-17 ఇవన్నీ కొంటున్నారు వాళ్ళు. అలాగే మనకు దుబాయ్ ఎయిర్ షో ఇప్పుడు మనం రికార్డ్ చేస్తుండగా దుబాయ్ ఎయిర్ షో జరుగుతుంది. దుబాయ్ ఎయిర్ షోలో మన తేజస్ అద్భుతంగా విన్యాసాలు చేస్తాం. కానీ పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంతవరకు ఆకాశంలో ఎగరనే ఎగరలేదు. ఉమ్. అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది అక్కడ ఉన్న పరిస్థితి. అందుకనే వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ చైనీస్ టెక్నాలజీ కంటే గొప్పది అంటే ప్రపంచంలో మనకి ఎక్కడ మార్కెట్ షిఫ్ట్ అవుతుందో మన సైడ్, వాళ్ళకి ఎలా దెబ్బతవుతుందో, వాళ్ళ రెప్యుటేషన్ ఎలా దెబ్బతవుతుందో అన్న విషయంతో వాళ్ళు చాలా భయపడ్డారు. అందుకని ఈ క్యాంపెయిన్ అంతా చేశారు. వాళ్ళ ఎంబసీలు, చైనీస్ ఎంబసీలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫాల్స్ ప్రొపగండా చెప్పడం మొదలుపెట్టారు. చూడు మా ఎయిర్ డిఫెన్స్ అద్భుతంగా పనిచేసినాయి, మా JF-17, JF-10C ఇవి వాళ్ళ రఫాల్స్నే కొట్టగలిగాం మేము, ఇవన్నీ చెప్తూ వచ్చారు. సో మన దగ్గర వచ్చే ప్రాబ్లం ఏంటంటే కనుక మాది ఏమి కొట్టలేదు మనం చెప్పలేదు. ఉమ్. ఫస్ట్ ఏం చెప్పామంటే పైలట్ అందరూ సేఫ్ గా ఉన్నారని చెప్పాం. పైలట్లు సేఫ్ గా ఉంటే కనుక ఎయిర్ క్రాఫ్ట్ పడిపోయి ఉండొచ్చు కదా, అతను ఎజెక్ట్ అయిపోయి ఉండొచ్చు, దాని నుంచి బయట పారాచూట్ వేసుకొని బయటకు వచ్చేస్తే అది క్రాష్ అయి ఉండొచ్చు కదా, అది పాసిబిలిటీ ఉంది కదా. మనం ఈ విషయాలు ఏం చెప్పలేదు. మా 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 పైలట్స్ అందరూ సేఫ్ గా ఉన్నారు అని చెప్పాం. తర్వాత ఇంకొక ప్రశ్నకి ఆయన ఏం చెప్పారంటే కొన్ని నష్టాలు జరిగినాయి మాకు, కానీ మేము చెప్పదలుచుకోలేదు అంట. ఉమ్. సో ఈ అడ్వాంటేజ్ తీసుకొని చైనాను పాకిస్తాన్ ఇద్దరు కలిసి మనకు వ్యతిరేకంగా ఈ క్యాంపెయిన్ అంతా నడిపించారు. ఇప్పుడు మనకు తెలుస్తోంది ఏంటంటే మనకు జనరల్ ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది మనమే వాళ్ళని విపరీతంగా కొట్టాము, మన దగ్గర నష్టాలు లేవని చెప్పాలి. లేటెస్ట్ ఒక 2 రోజుల క్రితం రఫాయిల్ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. డసాల్ట్ ఏవియేషన్ నుంచి, అంటే రఫాయిల్ తయారు చేసేటువంటి కంపెనీ, వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చింది. ఇంతవరకు అంటే ఈ రోజు దాకా రిపోర్ట్ రిలీజ్ చేసేంత వరకు కూడా రఫాయిల్ విమానం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎంతమందికి అమ్మారో అన్ని విమానాలు కూడా, ఇంక్లూడింగ్ ఫ్రాన్స్ లో ఉన్నవి కావచ్చు, విదేశాల్లో ఉన్నవి కావచ్చు, వీటిలో ఏ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇంతవరకు కూలిపోలేదు. ఓకే. ఉమ్. యాక్సిడెంట్ వల్ల కానీ కాంబాట్ వల్ల కానీ కూలిపోలేదు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి, మనకు ఆపరేషన్ సింధూర్లో ఏమి అవ్వలేదని ఒప్పుకుంటారు. ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మనం డీకాయ్స్ వదిలాము. డీకాయ్స్ అంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తుండగా దాని వెనకాల ఒక ఏదో ఒక లేటెస్ట్ ఒక 50,000 లేకపోతే ₹1,00,000 ఖరీదు చేసేటట్టు ఏదో ఒక డమ్మీ ఉంటుంది. ఉమ్. దాంట్లో ట్రాన్స్మిట్ 500 కిలోలు 1000 కిలోలు ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఈ రఫాయిల్ కానీ మనకున్నట్టు సుకాయిల్ కానీ దాంట్లో ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో రెడార్ పట్టుకోవడానికి, ఆ సిగ్నేచర్ అది కూడా ఎమిట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు వాళ్ళ రెడార్ తీసుకోకుండా ఇదే అసలైన రఫాయిల్ అనుకొని దీన్ని షూట్ డౌన్ చేశారు, డమ్మీని షూట్ చేశారు. ఒరిజినల్ రఫాయిల్కి ఏం అవ్వలేదు, తప్పించుకున్నారు. అంత అద్భుతంగా భారత ఎయిర్ ఫోర్స్ చేసింది అని చెప్పేసి F-16 ఎక్స్పర్ట్స్ అమెరికాలో ఉన్న వాళ్ళు వీడియోలు చేసి చూపించారు ఎలా చేసింది భారతదేశం అని చెప్పారు. కానీ మనమేమో మన అడిగితే కానీ మన DGMO కానీ మన ఎయిర్ చీఫ్ కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే నేను ఎందుకు సత్యాలు చెప్పాలి, ఉమ్. పాకిస్తాన్ భారతదేశంలో 10 విమానాలు తక్కువ ఉన్నాయి అని వాళ్ళు కనుక ప్రిపేర్ అవుతే వాడు చూసేసరికి 10 వాడికి ఎక్స్ట్రా వస్తాయి వాడి మొహం మీదకి. కాబట్టి నాకు ఏమైందో, నాకు ఎన్ని నష్టాలు వచ్చాయని చెప్పదలుచుకోలేదు అని ఒక స్టాండ్ తీసుకున్నాను. సో దాంతో చైనా దాని అడ్వాంటేజ్ తీసుకుని నేను విపరీతంగా నేరేటివ్స్ అన్ని స్ప్రెడ్ చేశాను. రఫాయిల్ ని మా ఎయిర్ క్రాఫ్ట్స్ కొట్టాయి, మా ఎయిర్ డిఫెన్సెస్ కొట్టాయి, PL-15 కొట్టాయి, ఇవన్నీ చెప్పడం మొదలెట్టారు ప్రపంచవ్యాప్తంగా. సో దాన్ని మెల్లిగా కొంతకాలం అయిన తర్వాత కానీ డసాల్ట్ ఏవియేషన్ దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయింది, మనం ఉమ్. ఏదో ఇగ్నోర్ చేశాం. ఆ ఆ ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ గా ఒక డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చాలా నడిపించింది. సార్, ఆ, ఇంకొకటి. సార్, చైనా ఇంత చెప్పు. డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న టైంలో
మన ఇండియన్ పత్రికలు అన్నీ చూసుకుంటే అన్నీ కూడా ఈ విధంగా కూలిపోయాయని రాశాయి కానీ ఏ ఒక్కటి కూడా కూలిపోయి ఉండకపోవచ్చు అని ఏ ఒక్క పత్రిక ఎందుకు చెప్పలేదు అని మీరు భావిస్తున్నారు సార్? అంటే మన ఫోర్సెస్ మన ఎయిర్ ఫోర్సే దాన్ని అఫీషియల్ గా ఒకటి కూడా కోలలేదు అని అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఉమ్, వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు మిగతా వాళ్ళు దాన్ని ఎలా వాళ్ళు ఎలా భావించాలి దాన్ని? అవును. ఎయిర్ ఫోర్సే చెప్పనప్పుడు మేమెందుకు చెప్తాం ఏం కూలిపోలేదని? ఈ అప్రోచ్ ఉంటుంది వాళ్ళకి. అభిజిత్ అయ్యర్ మిత్రా లాంటి వాళ్ళు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పాకిస్తానీ అటాక్ వల్లనో వాళ్ళ మిసైల్స్ వల్లనో కాదు కానీ ఒక టెక్నికల్ గ్లిచ్ వచ్చి కొంత నష్టం జరిగింది మనకు అని చెప్పారు. మేబీ ఒకటో రెండో ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాష్ ల్యాండ్ అయి ఉండవచ్చు. ఆ, అందుకనే మనకు ఎయిర్ చీఫ్ చెప్పిన దాంట్లో ఒక పైలట్ కూడా మేము నష్టపోలేదు, అందరు తిరిగి వచ్చారనడంలో అదే అయి ఉండొచ్చు. వాళ్ళు ఎమర్జెన్సీ క్రాష్ ల్యాండింగ్ చేసి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకి ఏం అవ్వలేదు. ఎయిర్ క్రాఫ్ట్ కూడా మన దగ్గర ఉంది. 36 ఎయిర్ క్రాఫ్ట్ మన దగ్గర ఉన్నాయి కానీ ఏదో టెక్నికల్ గ్లిచ్ వచ్చి కొంత నష్టం వచ్చింది అని కొంతమంది చెప్తారు. సో అటువంటిది ఏమైనా జరిగి ఉండొచ్చు, మనకు తెలియదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫ్రాన్స్ మనకు సోర్స్ కోడ్ ఇవ్వలేదు రఫైల్ సంబంధించి. ఓకే. దాంట్లో ఉన్నటువంటి కంప్యూటర్ కోడ్స్ ఏమున్నాయో అవి ఉంటే కనుక భారతదేశంలో ఉన్నటువంటి అస్త్రాలకు కానీ మన రెడార్లకు కానీ మన ప్రోటోకాల్స్ కానీ మన ఐఏసిసి ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటితో అనుసంధానం సునాయాసంగా చేయొచ్చు. లేదంటే ప్రతిసారి మనం ఫ్రాన్స్ వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ లాక్ ని ఎవరికో కనెక్ట్ చేయడం ఇటువంటివి చేస్తున్నారు. ఉమ్, అందుకని ఆ రోజు నిజంగా ఆపరేషన్ చేసే రోజు మనకు కొన్ని ఇబ్బందులు వచ్చింది. మనం ఆకాశంలో ఎగిరినప్పుడు ఆ టెక్నికల్ గ్లిచ్ వల్ల కొంత మనకు ప్రాబ్లమ్స్ వచ్చేసరికి రెండు రోజు మనం రఫైల్స్ ముందుకు తీయలేదు. మొదటి రోజే 6th 7th రోజు మాత్రమే తీసాము. తర్వాత రఫైల్స్ బయట తీయలేదు. సుఖాయిలో వెళ్ళి పనిచేసి వచ్చాం. కాబట్టి ఆ, ఆ పరిస్థితిని ఎక్స్ప్లోర్ చేసుకుంటుంది చైనాను పాకిస్తాన్. అంతకుమించి ఇంకేమీ లేవు. మనం సక్సెస్ఫుల్ గా వాళ్ళని కంప్లీట్ గా టేక్ డౌన్ చేశాము. పైపెచ్చు వాళ్ళ PL-15E మిజైల్స్ ఏవైతే ఇందాక చెప్పానో బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ చెక్కు చెదరకుండా మన సైడ్ పడుతుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక సర్కిల్, ఒక కాంబాట్ జోన్ లో సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ లోకి మన కనుక ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళిందంటే దాన్ని వాడు ఈజీగా షూట్ డౌన్ చేయొచ్చు. అంటే 200 కిలోమీటర్స్ రేడియస్ ఉంది అనుకుందాం. 200 కిలోమీటర్స్ అంటే మనం దానికి 160-170 కిలోమీటర్స్ రేంజ్ లో వచ్చామంటే షూర్ షాట్ కొట్టగలం. లేదా 200-280 సారీ మనకు 180-190 బార్డర్ లో ఉన్నామంటే మనం షూట్ చేసేటప్పుడు తప్పించుకోవచ్చు. కానీ ఇంకొంచెం లోపలికి వచ్చారంటే నో కిల్ జోన్ అని ఉంటుంది. సారీ, నో ఎస్కేప్ జోన్, నో నో కిల్, నో ఎస్కేప్ జోన్. దాని దాకా వచ్చిందంటే కనుక షూట్ చేస్తే కనుక ఇది ఇక్కడి నుంచి తప్పించుకోనే లేదు. అది కంపల్సరీగా ఎయిర్ ఎయిర్ యాంటీ ఎయిర్ మిసైల్ నుంచి కొట్టి తీరుతుంది వాడు. కాబట్టి మనకు PL-15E ఏదైతే మనకు చైనీస్ మిసైల్ చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ లో పెట్టి పాకిస్తాన్ వాడిందో ఒకటి కూడా మనం ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా కొట్టలేకపోయింది. అంటే ఆ ప్రోటోకాల్స్ అనేది క్షుణ్ణంగా అర్థం చేసుకో. అది ఒక్కసారి ఫైర్ చేయగానే మనం తప్పించుకోగానే అది ఏం చేయాలో తెలియక పడిపోయింది. మన సైడ్ పంజాబ్ లో చాలా ఇటువంటి మిసైల్ దొరికింది. ఈ మిసైల్స్ ని మనం మళ్ళీ DRDO వెనక్కి తీసుకెళ్లి దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాం. అవన్నీ ఓపెన్ చేసి దాని ప్రోటోకాల్స్ ఏంటి, దీనిలో టెక్నాలజీ ఏంటి, ఎటువంటి మెటీరియల్స్ వాడారు, ఎటువంటి నావిగేషన్ సిస్టమ్ ఉంది, ఎటువంటి కౌంటర్ నావిగేషన్ ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మనకు వాడి స్ట్రెంగ్త్ ఏంటో వీక్నెస్ ఏంటో తెలుసు. అంటే అఫ్ కోర్స్ చైనా వాళ్ళ హై ఎండ్ మోడల్ ఎప్పుడు పాకిస్తాన్కి ఇవ్వలేదు. PL-15E అంటే ఎక్స్పోర్ట్ మోడల్ మాత్రమే ఇచ్చారు. మిగతా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. కానీ మనకు అది తెలుసు వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎటువంటి టెక్నాలజీ ఉందో వాళ్ళ దగ్గర బాగా అర్థమైంది. కాబట్టి ఇవన్నీ దొరికిపోయాయి కదా మనకు. సో అవును. దొరికిపోవడం తోటి మనం అది మొత్తం రివర్స్ ఇంజనీరింగ్ చేసి మనకు అస్త్రా MK2 ఏదైతే రాబోతుందో దాంట్లో అత్యాధునికమైనటువంటి పెట్టి మనం ఆల్మోస్ట్ 200-220 కిలోమీటర్స్ దాకా కొట్టగలిగిన బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ మనం తయారు చేసుకుంటాం. అందుకని ఈ చైనీస్ ప్రొపగెండా అంతా కూడా వాళ్ళ అస్త్రాలు చాలా అద్భుతంగా పనిచేసినాయి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రొఫెషనల్ ఆర్మీ కాబట్టి వాళ్ళు ఈ డైరెక్టివ్ వార్ వాళ్ళు పట్టట్లేదు. వాళ్ళకు బహుశా పొలిటికల్ సైడ్ ఎవరైనా దాన్ని టేకప్ చేసి చేయవలసింది. బహుశా అది కూడా జరగట్లేదు ప్రస్తుతానికి. అయితే కనుక మనకు ఇప్పుడున్నటువంటి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో మనకు పెద్దగా ఏం డ్యామేజ్ అవ్వలేదు. బహుశా ఒకటో రెండో ఎయిర్ క్రాఫ్ట్స్ కి టెక్నికల్ స్నాక్స్ వచ్చి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి రిపేర్ చేసుకోవచ్చు, సార్ ఇబ్బంది ఏం లేదు. అటువంటి నేరేటివ్ మనకు అక్కడి నుంచి వస్తుంది. సార్, ఒకవైపు అంటే మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో చాలా వీరోచితంగా పోరాడింది, అందులో ఎటువంటి సందేహము లేదు. పాకిస్తాన్ మనం చావు దెబ్బ కొట్టినట్టే మనం చూసుకోవచ్చు. ఒకవైపు అంటే ఆర్మీకి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ఆర్మీ సైతం ఇట్లాంటివి బయటికి చెప్పకపోవచ్చు. కానీ మన దేశంలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నేతలంతా కూడా
ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని ఏదైతే చైనా చేసిందో అలాంటి దాన్ని మన ఇండియాలోనే బాగానే చేశారు. ఏ విధంగా అంటే రఫేల్ ఎన్ని కూలిపోయి మోదీ చెప్పాలి. ఈ విధంగా మన ఇండియాను డీగ్రేడ్ చేయడానికి వీళ్ళంతా ప్రయత్నించినట్టే మనం చూడాలా సార్? వాళ్ళ ప్రయత్నాలు ఎంత ఆ, ఫలితం ఇచ్చాయో మనం బీహార్ ఎన్నికల్లో చూసాం. కాబట్టి ఈ ఫేక్ నారేటివ్స్ అంతా ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి సత్యాసత్యాలు తెలుసు వాళ్ళకి. ఆ, గతంలో చౌకీదార్ చోర్ హే అని చెప్పి 60,000 కరోడ్ ఘోటాలా అని చెప్పి రఫాయిల్ గురించి కోర్టుల్లో వెళ్ళి ఈ రఫాయిల్ డీల్ ని మళ్ళీ ఒక సిఎండిఏజీకి ఇవ్వాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, ఆడిట్ చేయాలి, ఇటువంటివన్నీ పిటిషన్లు వేసి చాలా కష్టపడ్డారు. ఎందుకు కష్టపడుతున్నారు వీళ్ళు? చైనాకు సిసిపి, చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి మధ్యలో ఎటువంటి ఎంఓయు ఉంది? మనం చూసాం ఆ ఫోటోలన్నీ అందరికి చూసినవి. వెనకాల సోనియా గాంధీ, షీ జిన్పింగ్ ఇద్దరు నిలబడుకొని ఉన్నారు. వీళ్ళు సంతకాలు పెడుతున్నారు. వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ తర్వాత మనకు రాహుల్ గాంధీ ఇద్దరు సంతకాలు పెడుతున్నట్టు ఫోటోలు మనకి రిలీజ్ అయినాయి. కాబట్టి ఎవరికి ఒత్తాసు పలుకుతున్నారు? రాహుల్ గాంధీ చాలా కాలంగా కంప్లీట్ గా డీప్ స్టేట్, భారత వ్యతిరేకమైన శక్తులు అమెరికన్ సైడ్ కావచ్చు, చైనీస్ సైడ్ కావచ్చు, ఇద్దరికి కూడా ఒత్తాసు పలుకుతున్నారు. అందుకనే గతసారి ఎన్నికలు 2024 ఎన్నికల తర్వాత అతన్ని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కింద నువ్వు డిక్లేర్ చేసుకో అని అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. కాబట్టి తనే టేక్ ఓవర్ చేస్తాడు. లేకపోతే ఎవరినో డమ్మి మల్లికార్జున ఖర్గే అని పెట్టినట్టు ఎవరినో ముందర పెట్టి వెనకాల వాడు కథ నడిపించుండొచ్చు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రవర్తన అంతా కూడా చైనాకు ఒత్తాసు పలకడము, అమెరికాకు ఒత్తాసు పలకడము, ఇవే పని చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ రఫాయిల్ సంబంధించి ఆ, దాని కుంభకోణానికి సంబంధించి మాట్లాడుతుంటే దాన్ని ఎన్నో సీక్రెట్స్ అడిగాడు. అవి ఎందుకు చేస్తున్నారు, ఇవి ఎందుకు చేస్తున్నారు, మేమేమో 100 రూపాయలకి మేము ఫైనలైజ్ చేస్తే మీరు 120 రూపాయలు ఎందుకు చేస్తున్నారు, 20 రూపాయలు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ అడగడం మొదలుపెట్టారు. తర్వాత అంబానీ కంపెనీల మీద విరుచుకుపడ్డారు. ఎందుకంటే అప్పుడు అంబానీకిను, అనిల్ ధీరుభాయ్ అంబానీకిను, తర్వాత మనకు డసాల్ట్ ఏవియేషన్ మధ్యలో ఒక జేయూ ఉండి వాళ్ళిద్దరు కలిసి ఒక జాయింట్ కంపెనీ పెట్టారు. సో వాళ్లకు తర్వాత వీళ్ళకి ఏంటి సంబంధం, దీంట్లో ఎంత లీక్ అయింది, పైసలు ఎంత గొట్టాలా అయింది, ఇవన్నీ కూడా ప్రశ్నించాడు అప్పట్లో. దీనివల్ల లాభం ఎవరికి? మన దేశంలో రఫైల్స్ రాకపోతే లాభపడే దేశం ఏంటి? అఫ్ కోర్స్ చైనా. కాబట్టి చైనాకు లాభసాటిగా ఉండే దిశగానే వీళ్ళ యాక్టివిజం అంతా ఉంది. తర్వాత మనకు అరుణాచల్ ప్రదేశ్ లో ఆ, ఒక పర్టికులర్ ఘటన యాంగ్సే అనే ఒక ప్లేస్ లో జరిగింది. యాంగ్సే అనే ప్లేస్ లో చైనీస్ సైన్యం కొంచెం చొరబడి వచ్చి లోపలికి వచ్చి ఇక్కడ ఏదో కొంత లూట్ చేసి వెళ్దామని అనుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు వచ్చింది పాచి కోసం. రాళ్ల మీద పాచి పెరుగుతుంది కదా, ఉమ్. వాళ్ళ సైడ్ ఉన్న పాచి అంతా వాళ్ళకి ఒకేసారి ఏమీ లేదు అక్కడ. మన సైడ్ దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కాబట్టి చాలా పాచి ఉంది. ఆ పాచి అనేది అఫ్రోడిసియాక్ అంట, మన వయాగరా లాంటిది అని చెప్పేసి ఇక్కడ నుంచి దొంగతనం చేయడం కూడా వస్తున్నారు. మనకు అమెరికా దగ్గర నుంచి శాటిలైట్ ఇమేజ్ వచ్చి మనకు వార్నింగ్ వచ్చింది. వార్నింగ్ రాగానే ఆ బార్డర్ అవుట్ పోస్ట్ లో మన వాళ్ళు 5-6 మంది ఉన్నారు. ఇది వాళ్ళు వస్తున్నారని తెలిసి మన వాళ్ళు ఇంకొక 100-150 మందిని మనకి రీన్ఫోర్స్ చేశాం. ఇమ్మీడియట్ గా వెళ్ళారు. సో చైనీస్ పిఎల్ఏ వచ్చేసరికి మన వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అది చైనీస్ సైనికులు తట్టుకోలేకపోయింది. ఆ గొడవల్లో మన వాళ్ళు ఎక్కువ నంబరు, చాలా సుపీరియర్ ఉన్నాం, వెల్ ప్రిపేర్డ్ గా ఉన్నాం కాబట్టి చాలా చితకబాదాం వాళ్ళు. దాంట్లో 2-3 గాయాలు తగిలితే వాడు బతకను కూడా బతకకపోవచ్చు. కానీ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. చైనాకి ఏమైందో మనకు తెలియదు. ఒక 5-6 మందిని మనం బందీలుగా తీసుకున్నాం. ఒక కాసేపు తర్వాత వాళ్ళు వైట్ ఫ్లాగ్ పెట్టి వచ్చి మాతో చర్చించి వాళ్ళని వదిలేసాము. వాళ్ళకి చైనీస్ సైడ్ కానీ మన సైడ్ కానీ దీని గురించి పెద్దగా చెప్పలేదు. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉండింది, చర్చల ద్వారా దీని సమస్యకు పరిష్కారం తీసుకొచ్చాము అని ఇద్దరు రెండు దేశాలు కూడా చెప్పి దాన్ని వదిలేసి. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎవరు గెలిచారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ రాహుల్ గాంధీ చెప్తున్నాడు చైనీస్ పిఎల్ఏ హమారీ సేనకు పీట్ రహీ హే అన్నాడు. మన వాళ్ళని కొడుతున్నారు వాళ్ళ. దానికి ఉల్టా యాక్చువల్ మన వాళ్ళని కొట్టాం. కానీ ఎక్కడైతే అఫీషియల్ గా చైనా ఓడిపోయిందో వాళ్ళు గెలిచినట్టుగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని వాడుకొని చిత్రీకరిస్తున్నారు. ఇన్ని ఎన్ని చదరపు కిలోమీటర్లు, వేల చదరపు కిలోమీటర్లు మన ఎవరు అప్పచెప్పేశాడు, సారీ మనకు మోదీ గారు చైనాకు అప్పచెప్పాడు, నరేందర్ సరెండర్, ఇటువంటి పదాలన్నీ వాడి మన దేశాన్ని, మన ప్రభుత్వాన్ని, మోదీ గారిని కించపరిచే దిశగా మొత్తం తన శక్తి అంతా ప్రయోగం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. దీనివల్ల లాభపడే దేశాలు అంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు రఫాయిల్ రాకపోతే చైనా దానివల్ల దానికి లాభం ఉంటుంది. అలాగే వాళ్ళ ఇన్కర్షన్స్ ఏవైతే చేశారో ఎప్పుడో 1962లో నెహ్రూ కాలంలో చేసినవన్నీ కూడా ఇప్పుడు చైనా అక్కడ ఇల్లు కడుతోంది, ఇది మన భూభాగం అని ఇప్పుడు గుర్తొచ్చింది రాహుల్ గాంధీకి. దీంతో ప్రజల్లో ఏమవుతుంది, మోదీ ఇంత స్టఫ్ మనిషి ఏం కాదు, చైనా వీళ్ళు ఈజీగా ఓడించింది, ఆయనకు తెలియకుండానే చాలా ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు చొరబడి వచ్చారు, అక్కడ ఊర్లు కూడా కట్టేసుకున్నారు, సో మోదీ పెద్ద గొప్పవాడు కాదు అన్నటువంటి ఒక నెరేటివ్ విపరీతంగా పుష్ అయింది మొత్తం సమాజం. సో ఇది రాహుల్ గాంధీ చేసేప్పుడు. సో వాళ్ళ అజెండాని ఇతను నడిపిస్తున్నాడు కానీ అంతకుమించి ఏం లేదు. అలాగే కొన్ని అంశాల్లో మనం ఆ డీల్ కి సంబంధించినటువంటి సీక్రెట్స్ అడిగారు. సీక్రెట్స్ ఎందుకు చెప్పాలి?
ఈవెన్ పార్లమెంట్ లో కూడా ఎన్ని రఫేల్స్ పడిపోయినాయో చెప్పండి మా అకౌంట్. చెప్తే దానివల్ల లాభపడేది ఎవరు? చెంగుడు కార్పొరేషన్ ఇమ్మీడియట్ గా చైనా అని చెప్తుంది, మేము చెప్పింది కరెక్ట్ చూసారా, వాళ్ళ విమానాలు కూలిపోయినాయి కాబట్టి మేమే గెలిచాము, మా టెక్నాలజీ గెలిచింది, ఇది చెప్పడానికి కోసం అని చెప్పి వాళ్ళ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అంతా కరెక్టే అని ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ పార్లమెంట్ సాక్షిగా భారత ప్రభుత్వాన్ని ఏదో ఒక నంబర్ కోట్ చేయమని రాహుల్ గాంధీ ఒత్తిడి తీసుకొస్తుంది. సో అందుకని రాహుల్ గాంధీ ఇచ్చే ప్రతి స్టేట్మెంట్, తను చేస్తున్న ప్రతి చర్య కూడా చైనాకు లాభసాటిగానే ఉంటుంది. చైనా తిడుతున్నట్టే ఉంటున్నాడు కానీ అవన్నీ కూడా మన సీక్రెట్స్ ఎక్స్పోజ్ చేసే దిశగా అతను చర్యలన్నీ ఉన్నాయి. అందుకని ఆ, రాహుల్ గాంధీ అన్న వ్యక్తి ఏదో సింపుల్ అపోజిషన్ పార్టీ లీడరు, కాంగ్రెస్ లీడరు, మోదీకి అపోజ్ చేశాడు, ఇటువంటివి కావు. అతను ఈస్ పార్ట్ ఆఫ్ డీప్ స్టేట్. చైనీస్ డీప్ స్టేట్ కి, అమెరికన్ డీప్ స్టేట్ కి ఇద్దరికి వత్తాసు పలుకుతున్నటువంటి ఒక దేశ విద్రోహక ఆ, గూఢాచారి. ఇది మనం అతనికి స్పెసిఫిక్ డెఫినేషన్. సార్ ఇంకొక విషయం, దీని అంతటినీ చూస్తూ ఉంటే ఆర్మీ గతంలో ఒక ప్రకటన చేసింది. అదేమిటంటే ఆపరేషన్ సింధూర్ టైంలో మేము ఫేక్ ఇన్ఫర్మేషన్ను ట్యాకిల్ చేయడానికి 15% ఆఫ్ టైం మేము స్పెండ్ చేయాల్సి వచ్చింది అని చెప్పారు. సో రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల మాత్రమే ఆర్మీ టైము ఇంతగా నాశనం చేయడానికి చూశారు. సో ఇదంతా కూడా 0.5 వార్ 0.5 ఫ్రంట్ వార్ కిందే వస్తుందని మనం భావించాలా సార్? అంటే 0.5 యుద్ధం వేరే. ఓకే. అంటే వాళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, నక్సలైట్స్ లాంటి వాళ్ళు, ఈ మన రాజ్యాంగాన్ని నమ్మనటువంటి వాళ్ళు, మేము వేరే ఉండాలనుకున్న నాగా మిలిటెంట్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు కూడా వస్తారు కదా, అంటే అంతకంటే కీలకమైందంటే ఇంకో దేశానికి కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఉమ్, వీళ్ళందరూ వాళ్ళ దేశం కోసం, వాళ్ళ వనరుల కోసం, దానికోసం పోరాటం చేస్తున్నారు. నక్సలైట్ ఎందుకు చేస్తున్నారు? ఈ వనాలలో భారత ప్రభుత్వం కానీ వీళ్ళు యంత్రాంగం పని చేయకూడదు అని. వాళ్ళ క్లాష్ ఓన్లీ భారత ప్రభుత్వంతో. ఉమ్, కానీ ఈ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ విదేశీ మాస్టర్ల కోసం పనిచేస్తున్నారు. అది మనకి ఫండమెంటల్ డిఫరెన్స్ అర్థం చేసుకోవచ్చు. బట్ ఎనీవే, ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు, సో మనం వాళ్ళని తిరస్కరించలేము. మనం ఫర్ ఇన్స్టెన్స్ ఒక టెర్రరిస్ట్ అయిన ఇంజనీర్ రషీద్ ఆ, మనకు అక్కడ గెలిచాడు, మనకు కాశ్మీర్ లో గెలిచాడు ఆయన దల్గేట్ లో. ఉమ్, అలాగే మనకు కాశ్మీరీ ఖలిస్తానీ, సారీ మనకు పంజాబీ ఖలిస్తానీ అమృత్ పాల్ సింగ్ గారు, అతను కూడా ఎంపీ గెలిచి వచ్చాడు. మరి అతను అరెస్ట్ అయి ఉన్నాడు, కాబట్టి జైలు నుంచి వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేయలేదు, అతను గెలిచాడు. మరి అటువంటి టెర్రరిస్టులని మనం మరి ప్రజలు ఎన్నుకుంటే మనం ఏమవుతుంది ఈ దేశం? కాబట్టి రాహుల్ గాంధీ దానికి తక్కువేం లేడు. అతను ఒక పెద్ద భయంకరమైనటువంటి కుట్ర, ఆ, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే మన మీద కుట్రలు చేస్తున్నారో వాళ్లకు ఇక్కడ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు భారతదేశం. ఉమ్. అందుకని అతను నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఈ సీక్రెట్స్ అన్ని బయట పెట్టాలి. డొనాల్డ్ ట్రంప్ నేనే కూలగొట్టాను, నేనే కూలగొట్టాను అని ఎన్నిసార్లు చెప్తే కనుక సరెండర్, నరేందర్ సరెండర్ అని ఇటువంటి చెత్త క్యాంపెయిన్లు చేసుకుంటున్నాడు. వేరే దేశంతో మనకి ఏమైనా ఇబ్బందులు వస్తే మనం పంచాధికం శతం అని ఉమ్. యుధిష్ఠుడు చెప్పాడు. వాడు 100 మంది, మనం 5 మంది, మనలో మనం కొట్టుకున్నాం. కానీ ఎవరైనా బయట నుంచి ఎవరైనా వచ్చాయంటే మనం 105 మంది గుర్తు పెట్టుకో అని చెప్పి భీముడికి చెప్తాడు యుధిష్ఠుడు. కానీ మనకేంటి ఇక్కడ, మన కుటుంబంలోనే ఇంత ముసలం పెట్టించేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తుంది. ప్రతి అంశంలో కూడాను అతను చేసే చర్యలన్నీ కూడా చైనాకు లేదా అమెరికాకు వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ భారతదేశాన్ని కంట్రోల్ చేయడం కోసం జరుగుతున్నటువంటి అంశాలుగానే తను ప్రవర్తిస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయంపై పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే.